నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ఈరోజు నేను కుడుం పూర్ణాలు చేయబోతున్నానండి. వీటిని పెసరపప్పు పూర్ణాలు, పెసర బూరెలు అని కూడా పిలుస్తుంటారు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే మామూలుగా శనగపప్పుతో చేసే పూర్ణం బూరెలకి ఈ పెసరపప్పు కుడుం పూర్ణాలకి చేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. చూడటానికి వీటి ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. వీటిని రెండు రకాలుగా చేస్తారు, బెల్లంతో ఇంకా పంచదారతో కూడా చేస్తారనమాట. నేనైతే ఈరోజు బెల్లంతోనే చేయబోతున్నానండి. వీటి కోసం ముందు రోజు నైటే నేను మినపప్పు ఇంకా బియ్యాన్ని కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఈ కప్పుతో 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం తీసుకున్నానండి. 1కి 2 కప్పులు బియ్యం అనమాట. నేను ఇక్కడ మిక్సీ వేస్తున్నాను కాబట్టి, అదే స్టోన్ గ్రైండర్లో రుబ్బేటట్లయితే 2.5 నుంచి 3 కప్పులైనా బియ్యం తీసుకోవచ్చు. అంటే మంచి క్వాలిటీ మినపప్పు అయితే బాగా వదిగిస్తుంది కాబట్టి బియ్యం ఎక్కువ వేసుకోవచ్చు. కొన్ని లో క్వాలిటీ పప్పులు ఉంటాయి కదా, అంటే పాత పప్పు ఎక్కువ ఒదిగి ఇవ్వదు కాబట్టి అలాంటి పప్పు తీసుకుంటే బియ్యం తక్కువ వేసుకోవాలి. అలా మీరు తీసుకున్న పప్పు క్వాలిటీని బట్టి బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదా ఉదయం నానబెడితే కనీసం 3 నుంచి 4 గంటల వరకైనా నానబెట్టుకోవాలి. నైటే శుభ్రంగా కడిగి నానబెట్టేశాను కాబట్టి ఇప్పుడు జస్ట్ నీళ్లు వంపేసి మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇందులో కొంచెం నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్లు కొంచెమే పోసుకోవాలండి, ఒకేసారి ఎక్కువ వేసేస్తే పిండి జారైపోతుంది, పూర్ణాలు సరిగా రావు. సో కొంచెం కొంచెంగా పోస్తూ మెత్తగా, ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇదే మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకొని పిండిలో వేసేసి మొత్తం బాగా కలిపేసేయాలి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. గరిటెని ముంచి ఇలా పైకి లేపితే పిండి గరిటెని పట్టుకొని చక్కగా కోట్ అయి ఉండాలన్నమాట. వెంటనే కిందికి జారిపోకూడదు, ఇలా నిదానంగా జారాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా ఉంటేనే పూర్ణానికి లేయర్ కూడా చక్కగా పట్టుకుంటుంది, అలాగే పల్చగా కూడా వస్తుంది. ఇలా రుబ్బుకున్న తర్వాత ఈ పిండిని ఒక 2 గంటల వరకు పులవనివ్వాలన్నమాట. ఈలోపు 1 కప్పు పెసరపప్పు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మునిగే వరకు నీళ్లు పోసి ఒక 2 గంటల వరకు నానబెట్టాలన్నమాట. పెసరపప్పు నానడానికి ఎక్కువ టైం పట్టదు, 2 గంటలు సరిపోతుంది. నేను రుబ్బిన దోసపిండి పులిసేలోపు ఈ పెసరపప్పు కూడా చక్కగా నానిపోతుంది. చూడండి, కరెక్ట్గా 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. పెసరపప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులోంచి నీళ్లు వడగట్టేసి పప్పుని మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని మరీ మెత్తగా అక్కర్లేదండి, కొంచెం బరకగానే రుబ్బుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం బరకగానే రుబ్బుకోవాలి, మరీ మెత్తటి పేస్ట్ అయితే చేయకూడదు. ఈ పెసరపప్పు నలగడానికి కూడా నీళ్లు ఎక్కువ అవసరం పడవండి, జస్ట్ ఒక 1/2 కప్పు నుంచి 1/2 కప్పు లోపే నీళ్లు సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఉంటే ఇడ్లీ కుక్కర్ పెట్టుకోండి, లేదంటే ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని అడుగున 1 గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. నేనైతే ఇక్కడ ఇండస్ వ్యాలీ మల్టీపాట్ తీసుకున్నానండి. ఇందులో 2 ఇడ్లీ ప్లేట్లు, 2 డోక్లా ప్లేట్లు, స్టీమ్ ప్లేట్ ఒకటి ఇచ్చారనమాట. నాకైతే ఇది చాలా యూస్ఫుల్ గా ఉందండి. ఒకవేళ మీలో ఎవరికైనా కావాలంటే దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. ఒకవేళ తీసుకోవాలంటే కొనుక్కునేటప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న టెంప్టింగ్ బౌల్స్ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ప్రొడక్ట్ మీద అదనంగా 12% డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో కొనుక్కునే వారు ఎవరైనా ఉంటే కూపన్ కోడ్ కంపల్సరీ యూస్ చేసుకోండి. ఇప్పుడు ఈ డోక్లా ప్లేట్ లో ఈ పెసరపప్పు ముద్దను వేసేసి ప్లేట్ మొత్తం ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసేయాలి. చెప్పాను కదండి, ఇలా సింగిల్ ప్లేట్ కాకపోయినా మన ఇడ్లీ రేకులు ఉంటాయి కదా, వాటిలో అయినా ఇడ్లీలాగా పెట్టేసుకుని స్టీమ్ కుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్ ని నీళ్లు పోసిన గిన్నెలో పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద స్టీమ్ కుక్ చేసుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత ఇలా ఒక స్టిక్ ని గానీ నైఫ్ ని గానీ గుచ్చి చూస్తే మీకే తెలిసిపోతుంది. పిండి అంటుకోకుండా క్లియర్ గా వచ్చిందంటే ఉడికిపోయినట్టే అన్నమాట. దీన్ని ఇంకా దించేసి కొంచెం చల్లారిన తర్వాత చాక్తో ఇలా ముక్కల కింద కోసి అట్లకాడతో ఇలా పైకి లేపితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అదే ఇడ్లీ రేకుల్లో పెడితే మామూలుగా ఇడ్లీలు ఎలా తీసుకుంటామో అలాగే తీసేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు చేత్తో ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని 2 సగాలుగా మిక్సీలో వేస్తున్నాను. జస్ట్ 1 లేదా 2 తిప్పులు తిప్పితే చాలండి, ఇలా పొడి పొడిగా బ్రెడ్ క్రమ్స్ లాగా అవుతుందన్నమాట. దీన్ని ప్లేట్లో వేసేసి మిగిలిన ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసి సేమ్ ఇలానే 2 తిప్పులు తిప్పేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. పాతకాలంలో అయితే చేత్తోనే నలిపేసేవారటండి, కావాలంటే అలా చేత్తో అయినా నలిపేసుకోవచ్చు, కానీ మిక్సీ యూస్ చేస్తే పని ఇంకొంచెం సులభం అవుతుంది, అంతే తేడా. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిప్ప కొబ్బరి తీసుకొని ఇలా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు వచ్చేసి 1 కప్పు అవ్వాలన్నమాట. అంటే 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. అంటే కొలత ఇలా తీసుకుంటే రుచి బాగుంటుందండి, మీరు కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి 2-3 పల్సెస్ ఇస్తే ఇలా తురుములాగా వస్తుంది కదా,
ఈ తురుముని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బెల్లాన్ని కూడా సన్నగా తురుముకొని, ఈ బెల్లం వచ్చేసి 1 కప్పు తీసుకుంటున్నానండి. అంటే ఇక్కడ 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు కొబ్బరి ముక్కలు, 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఒక కడాయిలో ఈ బెల్లం వేసేస్తున్నాను. దీంతో పాటు 1-2 టేబుల్ స్పూన్లంతా పంచదార కూడా వేస్తున్నానండి. ఇలా బెల్లంలో కొంచెం పంచదార కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో జస్ట్ 1 కప్పే నీళ్లు పోయండి, ఎక్కువ పోయొద్దు. హై ఫ్లేమ్ మీద ఈ బెల్లం కరిగితే చాలండి, పాకం ఏం రానవసరం లేదు. స్పెషల్ గా బెల్లంతో కాకుండా ఓన్లీ పంచదారతో అయితే ఇలా పాకం కరగబెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. డైరెక్ట్ గా పంచదార పొడి, పచ్చి కొబ్బరి తురుము, యాలక పొడి అన్ని వేసేసి కలిపేసి ఉండలు చుట్టేయటమే అనమాట. బెల్లం కాబట్టి ఇలా కొంచెం కరిగించుకోవాల్సి ఉంటుంది. చూడండి, బెల్లం కరిగి ఇలా ఒక పొంగొస్తే చాలు. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము వేసేసి బాగా కలిపేసేయాలి. ఇంక ఇప్పటి నుంచి ఫ్లేమ్ ని కూడా సిమ్మర్ లో పెట్టేసుకోవాలండి. సిమ్మర్ లో పెట్టేసిన తర్వాత ఉడికించుకున్న పెసరపప్పు పొడి, చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ యాలక పొడి కూడా వేసి మొత్తం బాగా కలిపేసేయాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఈ ముద్ద కొంచెం చెమ్మగా ఉంటుందండి. ఉండలు చుట్టడానికి కూడా నీరుగా అనిపిస్తుంది అనమాట. సో ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు మరొక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసి 1 నిమిషం పాటు అలా వదిలేస్తూ ఉంటే చిన్నగా డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా ఒక 5-6 నిమిషాలు ముద్దలోని మాయిశ్చర్ అంతా పోయి పొడిగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, 5-6 నిమిషాలకి మాయిశ్చర్ అంతా పోయి ఇలా పొడిగా అయిపోతుంది. ఇప్పుడు దించి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిపోయిన తర్వాత ఇలా చపాతీ ముద్దలాగా గట్టిగా ఒత్తుకోవాలి. పిండి సాఫ్ట్ గానే ఉంటుందండి, ఎక్కడ క్రాక్స్ కూడా రావు. ఇలా ఒత్తుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజులో ముద్దను తీసుకొని ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు పెసరపప్పుకి 29 ఉండల వరకు అయినాయండి. అంటే 29 పూర్ణాలు అవుతాయి అన్నమాట. అంటే ఈ కౌంట్ కూడా మీరు చేసే ఉండలను బట్టి కొంచెం అటు ఇటుగా అవుతుంది. ఇప్పుడు మన దోశ పిండి కూడా రుబ్బుకొని 2.5 గంటలు అయిందండి. 2.5 గంటల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం కూడా వేస్తున్నాను. ఇలా కొంచెం బెల్లం కూడా వేయటం వల్ల ఏంటంటే పూర్ణానికి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట. అంటే తెల్లగా లేకుండా మంచి గోల్డెన్ కలర్ లో అందంగా కనిపిస్తాయి పూర్ణాలు అనేవి. మొత్తం ఒకసారి ఇలా చేత్తో బాగా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు 1 ఉండని పిండిలో వేసి ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా వేసేసేయచ్చండి. అంటే ఫస్ట్ టైం వంటలు చేసే వాళ్ళకి ఇలా స్పూన్తో వేసే విధానం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఉండని ఇలా పిండిలో డిప్ చేసి స్పూన్తో ఇలా పైకి తీసి ఎక్సెస్ పిండిని ఇలా కొంచెం వంచేసి వేడి నూనెలో వేసేయటమే. వీటికి శనగపప్పు పూర్ణాలలాగా నూనెలో వేసిన తర్వాత లోపల ముద్ద బయటికి చీదేయటం లాంటి సమస్య ఏం ఉండదండి. ఫ్రెషర్స్ అయినా కూడా చాలా ఈజీగా వేసేసేయచ్చు. వేసినట్టు చక్కగా రౌండ్గా వస్తాయి. పూర్ణాలు కొంచెం వేగిన తర్వాత ఇలా పైన గరిటెతో తిప్పుతూ ఉంటే పూర్ణం అన్ని వైపులా ఈవెన్గా వేగుతుందన్నమాట. వీటిని హై ఫ్లేమ్ మీద వేయించేసేయచ్చండి. మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ ఏం పెట్టిన అవసరం లేదు, డైరెక్ట్గా హై ఫ్లేమ్ మీద వేయించేసేయచ్చు. చూడండి, పిండిలో బెల్లం వేసాం కదా, సో అందుకని పూర్ణాలు ఇలా మంచి గోల్డెన్ కలర్ వస్తాయి అన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసి ప్లేట్లో వేసేసుకోండి. కావాలంటే ఇలా చేత్తో కూడా వేసుకోవచ్చండి. ఉండను వేసిన తర్వాత ఇలా ఫింగర్స్తో తీసి వెంటనే అలా నూనెలో వేసేయటమే. ఇలా చేత్తో వేసినా కూడా చాలా బాగా వస్తాయండి. ఇలా గరిటెతో రౌండ్గా తిప్పుతూ వేయించుకోవాలి. అప్పుడు అన్ని వైపులకి ఈవెన్గా వేగుతాయి అన్నమాట. ఈ పూర్ణాలు మాత్రం చాలా బాగా వస్తాయి అన్నమాట. శనగపప్పు పూర్ణాల కంటే కూడా ఈ పెసరపప్పు పూర్ణాలు చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి కూడా. చూడండి, పైన లేయర్ చూసారా, క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటుందండి. అసలు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.